వారికి మేలు కలుగునట్లుగా నేను వారి మీద దృష్టి ఉంచుతాను. ఎంత చక్కని మాట. నీ మీద దృష్టి ఉంచి దేవుడు నీకు మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చాలామంది అంటూ ఉంటారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి, నా మీద ఎవరికి దృష్టి లేదండి, అందరూ నన్ను తిరస్కరిస్తున్నారు, అందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, అందరూ నన్ను పక్కన పెట్టేశారండి, నేను ఎవ్వరికి అక్కర్లేదండి, ఏ ఒక్కరూ నన్ను ఏ విషయానికి సంప్రదించట్లేదండి, ఏ ఒక్కరూ నాతో స్నేహం చేయట్లేదండి, నన్ను ఎవరూ ప్రేమించట్లేదండి అని ఈ రోజులో చాలామందిలో ఉన్న బాధ అదే కదా, చాలామందిలో ఉన్న వేదన అదే కదా. ఆ డిసప్పాయింట్మెంట్కి రీజన్ వారు ఎదుర్కొంటున్న రిజెక్షన్. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను నీ మీద దృష్టి ఉంచాను. నీ కులాన్ని బట్టో, నీ మతాన్ని బట్టో, నీ జాతిని బట్టో, నీ పరిస్థితిని బట్టో దేవుడు నీ మీద దృష్టి ఉంచలేదు. ఆయన తన కృపను బట్టి, తన కృపాతిశయమును బట్టి నీ మీద దృష్టి ఉంచి నీకు మేలు చేస్తానని వాగ్దానం చేసింది దేవుడు. ఆయన గమనించండి ప్రియులారా, బైబిల్ పదే పదే సెలవిస్తున్న మాట ఇదే. దేవుడు మేలు చేయవాడు, మన మీద ఉన్న కీడును కొట్టివేసే సామర్థ్యం కలిగిన వాడు. పాపం వల్ల మనం సంపాదించుకున్న కీడును పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు, పాప